బండి గారిది ఒక ట్వీట్ చూపిస్తా. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, బండి సంజయ్ మా నిజంగా చదువుకున్నాడా, అసలు ఇంగితం ఉన్నదా లేదా, ఆయన మరి ఎట్లా కేంద్ర మంత్రి అయ్యింది ఇప్పుడు 2024లో ఈ మహానుభావుడు చేసినటువంటి ట్వీటు. మరి ఈయన కేరళలో ఇప్పుడు ఈయన ప్రభుత్వమే కదా చెప్పింది ఆడ. ఇప్పుడు అక్కడ చెప్పింది ఎవరి ప్రభుత్వం చెప్పింది? బండి గారి ప్రభుత్వమే. అంటే ఆయన కూడా ప్రభుత్వంలో భాగమే, కేంద్ర ప్రభుత్వంలో భాగమే. వారి ప్రభుత్వమే ఏమని చెప్పింది? తెలంగాణ రాష్ట్రానికి 2014 నుంచి 2024 వరకు సమైక్య రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అప్పులను కలుపుకుంటే ఉన్నటువంటి అప్పు 3,50,520 కోట్ల రూపాయల అప్పు ఉన్నది 2024 వరకు ఉన్నటువంటి అప్పు అని చెప్పేసి ఆయన చెప్తే, ఈయన మరి బండి గారి ట్వీట్ ఒకసారి ఎన్నడేసింది? డిసెంబర్ 2024, అంటే పోయిన సంవత్సరం వేసినటువంటి ట్వీట్ ఇది. ఒకసారి చూడండి ఎట్లా అబద్ధాలు ప్రచారం చేసినందుకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టిన పాపానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మోయలేని అప్పుల భారాన్ని మోపాయి. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో 6,71,756 కోట్ల అప్పు చేసినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. ఏ ప్రభుత్వం ప్రకటించింది? ఎవరు ప్రకటించారు? ఏడ ఉంది లెక్క? అది వాళ్ళ వైట్ పేపర్లల్లా రాసుకున్నారు. వాళ్ళ వైట్ పేపర్లల్లా రాసుకుని, వైట్ పేపర్స్ ఏముంటుంది, ఎవరికి నచ్చింది వాడు రాసుకుంటాడు. ఇక్కడ బండి గారు చెప్పింది ఎంత? బండి గారు 6,71,756 కోట్ల అప్పు అయింది గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పు ఎంత? కేవలం 2,80,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా చేసింది. అంతకుముందుకున్న 70,000 కోట్లు కలుపుకుంటే 3,50,000 కోట్లు మొత్తం అవుతుంది 2024 వరకు. ఎంత తప్పుడు ప్రచారాలు చేసారు చూసిరా. అంటే వాస్తవాలు కొంత లేట్గా తెలుస్తాయి, ప్రజలకు కొంత లేట్గా వాస్తవాలు తెలుస్తాయి. కానీ ఈ తప్పుడు ప్రచారము, ఫేకు, ఈ రూమర్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే స్ప్రెడ్ అయిపోతాయి. చాలా దుర్మార్గమైనటువంటి తరీకలు నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీల ఆ నాయకుల వ్యవహారం. అక్కడ కేంద్రంలో ప్రభుత్వం పరంగా ఒకటి చెప్తారు వాళ్ళు, ఇక రాష్ట్రంలోకి వచ్చి బండి సంజయ్ ఒక తీరుగా మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒక తీరుగా మాట్లాడతాడు, మన ధర్మపురి అరవింద్ ఒక తీరుగా మాట్లాడతాడు, రఘునందన్ రావు ఇంకా వెరైటీగా మాట్లాడతాడు ఆయన. ఇట్లా ఈ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక తీరుగా మాట్లాడతారు. కేంద్రం ఏమో చెప్పేటువంటి మాట అట్లా ఉంది.